నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన అతిథి పౌర సమాజం నుంచి సయ్యద్ రఫీ గారు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అరాచకాలని ప్రశ్నిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైసీపీ నాయకులు వైసీపీ అంటోంది. ఏం చేసినా కూడా ఇది కూటమి ప్రభుత్వం పనితీరే అని చెప్తుంది. కక్ష సాధింపు చర్యలు, అక్రమంగా అరెస్టులు చేస్తుంది అని అంటుంది. మరి దీనికి సంబంధించి వాస్తవాలెంత అవాస్తవాలెంత అని తెలుసుకోవడంతో పాటు రీసెంట్గా జోగి రమేష్ ఇష్యూకి సంబంధించి కూడా ఈరోజు మనం మాట్లాడబోతూ ఉన్నాము. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతతో పాటు మాజీ మంత్రిగా కూడా ఆయన ఒక బాధ్యత గల పదవిని అధిరోహించారు. గతంలో ఆయన పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొచ్చారు, జైల్లో కూడా ఉన్నారు. ఆయన సోదరుడు కూడా లిక్కర్ కేసుకి సంబంధించి అది రాజకీయంగా వెళ్ళారు. ఇప్పుడు పర్సనల్గా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ టోటల్గా 11 మంది మీద వారి కోడలే స్వయంగా వేధిస్తున్నారని, అలాగే చంపాలని బెదిరించారని, ఇలా రకరకాలుగా కేసులు అయితే నమోదయ్యాయి. ఇది కూడా కూటమికి సంబంధించి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే వైసీపీ అదే అంటుంది, కావాలనే అరెస్టులు బనాయిస్తోంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని. ఎలా చూడాలి? అంటే దైవ నిర్ణయం అండి, కూటమి నిర్ణయం కాదు అది. కడుపు నిండా అబద్ధాలు పెట్టుకొని మోసాలు చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళి కల్తీ మద్యం తయారు చేసి అమ్ముకొని ఇన్ని చేశాడు. అతను అరెస్ట్ అయ్యాడు. అన్నీ అబద్ధాలే చెప్పాడు. ఆశ్చర్యం ఏంటంటే చేతిలో ఏదో దివిటి పెట్టుకొని కనకదుర్గమ్మ వారి గుడి దగ్గర ప్రమాణం కూడా చేశారు. కానీ అప్పటికే ఆయన కోడల్ని చంపే ప్రయత్నం చేసి 5 కోట్లు కట్నం తెమ్మని, మళ్ళీ ఒక పెద్ద కారు తీసుకురమ్మని, వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు తెమ్మని చెప్పి, ఫార్చునర్ కారు తీసుకురమ్మని చెప్పి పెళ్లిలోనే బోళ్ళంత కట్నం తీసుకున్నాడు. అది కాకుండా చంపాలని ప్రయత్నం చేశారు. గృహహింస పెట్టింది ఆ అమ్మాయి, అటెంప్ట్ మర్డర్ పెట్టింది ఎవరు? మేఘన. అవును, కోడలు. దీనికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేదా రెడ్ బుక్లో ఏమైనా రాసి ఉందా? మేఘన నీ కేసు పెట్టమని ఏ తెలుగుదేశం నాయకుడు చెప్పాడు? మీరు మోసం చేశారు ఆ అమ్మాయిని. ఆ మోసాన్ని ప్రశ్నిస్తే చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఇతనే రాజకీయ నాయకుడు. సార్, మ్యారేజ్ అయ్యి సంవత్సరమే, ఎంత బాధాకరం. అవును. పైగా నేను బీసీ అంటాడు. నేను బీసీ అని ఆ కార్డు తీస్తాడు. ఇప్పుడేం కార్డు తీస్తాడు? కాబట్టి క్రిస్టియన్లోకి మారారని తెలిసింది కాబట్టి తర్వాత ఆ అమ్మాయిని క్రిస్టియన్లో మారిన సంగతి చెప్పొద్దని కూడా భయపెట్టారు. కానీ పెళ్ళి మాత్రం హిందూ పద్ధతిలో చేశాడు. ఎంత మోసం అండి ఇది! అసలు రాజకీయాల్లో ఉండటానికి అర్హుడా? ఇలాంటి వాడికి జగను పెద్ద ఎత్తున మంది మార్బలం ఇవాళ వెళ్ళాడు చూడండి, ఎక్కడ సిదిరి అప్పలరాజుకి, పలాసకి. అలాగే వెళ్ళాడు. నా బీసీ తమ్ముడు అమాయకుడు, ఇతని చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు అది అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు జోగి రమేష్ ఫ్యామిలీని పరామర్శించడానికి కూడా వస్తారంటారా? మరి రావాలిగా. ఇప్పుడు ఆయన తప్పులు చేసిన వాళ్ళనే పరామర్శిస్తాడు, మేఘనాన్ని పరామర్శించడు. ఎవరైతే తప్పులు చేస్తారో, చంపుతారో, చంపబోతారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఈయన. ఆయన కావాల్సింది అదే. మనం చూసాం కదా. ఇప్పుడు వెళ్ళాడు ఇవాళ మంది మార్బలం వేసుకొని పలాస సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళాడు. సిదిరి అప్పలరాజు చేసింది 2 నేరాలు. వాళ్ళ కుమారుడు 18 ఏళ్ళు దాటిని అతనికి బుల్లెట్ బండి కొనిచ్చాడు. అతను వెళ్ళి దానిని రోడ్డు మీద కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ఇతను వెళ్ళాడు. ఇతను ఒక డాక్టర్ అంటాడు. ఈ డాక్టరు ఏం చేయాలంటే ముందు దెబ్బలు తిని రోడ్డు మీద పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుకొని చాలా బాధలు పడుతున్నవాడిని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించాలి. అతని గాలికి వదిలేసి వీళ్ళ అబ్బాయికి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలి అని చెప్పి హాస్పిటల్లో దగ్గరుండి వైద్యం చేయించి ఊరు దాటిచ్చేశాడు. అది ఒక నేరం. నువ్వు హాస్పిటల్లో చేర్పించాలి. రెండోది, ఆ యాక్సిడెంట్ చేసింది మా అబ్బాయి కాదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుమారుడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు. అది రెండో నేరం.
అతని పేరు ఏదో ఉంది, అతను అప్పచెప్పాడు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజుల్లో అసలు అతను ఆ బండి తోలలేదని, సిదిరి అప్పలరాజు కొడుకు ఎవరైతే ఉన్నాడో అతనే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పోయించుకొని వెళ్ళి కొట్టి చంపాడని మొత్తం ఫుటేజీలు వచ్చినాయి. ఇది మూడో తప్పు. మొదటిది యాక్సిడెంట్ పర్సన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోవడం, ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి మాజీ మంత్రి అయి ఉండి. 2, నీ కొడుకు ప్లేస్లో ఇంకొకరిని తీసుకుని వెళ్ళి అప్పచెప్పటం. 3, ఈ కుమారుడికి బైక్ కొనివ్వటం, అతను వెళ్ళి చంపటం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పాపం కుమారుడు చిన్నపిల్లాడు చంపితే ఏంటని మాట్లాడాడు. అంతకుముందు ఏదో ఈ మత్స్య కార్మికులకు సంబంధించి అక్కడికి వెళ్ళి, అంటే దానే ప్రాణం జగన్మోహన్ రెడ్డికి అవసరంలా. పైన అతను కూడా బీసీ, గొర్రెలు కాపరంటే ఖచ్చితంగా యాదవులే ఉంటారు. రాష్ట్రంలో ఎంతమంది యాదవులు ఉంటారు? కోట్ల మంది యాదవులు ఉంటారు. పెద్ద బీసీల్లో పెద్ద జనాభా ఉన్న కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులమే. వాళ్ళని వదిలేశాడు. కనీసం ఆ చనిపోయిన మనిషి ఆ కుటుంబాన్ని కదా పరామర్శించాలా. ఇంతవరకు అతని గురించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేయించాడని మాట్లాడుతున్నాడు ఇవాళ. మరి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో మనం చూస్తున్నాం కదా. జోగి రమేష్ అంతకుముందు సింగయ్య ఆయన కారు కిందే పడి చచ్చిపెడతా ఈడ్చుకుని వెళ్ళింది కారు. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా పిలిపించి 10 లక్షలు చేతిలో పెట్టి అంబులెన్స్లో బతికే ఉన్నాడు, నిర్లక్ష్యం చేసి చంపారని చెప్పి ఆ అమ్మాయి చేతి చెప్పించాడు. ఇది ఎంత అబద్ధం అండి ఇది. అతను పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా మంది మార్గంలో ఉండాలి. టమాటా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా రాజు వెడలే అన్న పద్ధతిలో వెళ్ళాలి. తర్వాత మామిడికాయలు రేట్ లేదని చెప్తే ముందు 2 లోడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి తొక్కిచ్చి కృత్రిమంగా సినిమాల్లో స్టైల్ లాగా అక్కడ కూడా మంది మార్బలం. మిర్చి పంట దగ్గరికి వెళ్ళి అక్కడ మంది రైతులు ఎవరు ఉండరు అక్కడ, ఈ వైసీపీ కార్యకర్తలే ఉంటారు. వాళ్ళే మొన్న ఆ మధ్య చూసాం కదా, నరసాపురంలో ఆక్వా రైతుల గురించి మాట్లాడటానికి వెళ్తే స్టేజ్ మీద ఈయన తోసారు వాళ్ళు కార్యకర్తలు, కింద పడిపోయాడు. అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక సమస్య మీద మాట్లాడతానికి 10 మందో 20 మందిలో తీసుకొని ఓ 4-5 కార్లు వెళ్ళి అసలు విషయం ఏంటి కనుక్కొని చెప్పాలి. ఆయన బలప్రదర్శన కోసం ఈ సంఘటనలను ఉపయోగించుకుంటున్నాడు. అది మనం ఎప్పుడు చూసాం? తెనాల్లో రౌడీ షీటర్లను కొట్టారంటే వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు. నరసరావుపేటలోనో ఎక్కడో 2 రౌడీలు కొట్టుకొని ఒకటి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 రోజులకే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పాడు. కళ్ళు మూసుకుంటే 2 సంవత్సరాలు అయిపోతాయి అన్నాడు. మధ్యంతర ఎన్నికలు 27లో జమిలి వస్తుందని చెప్పి నమ్మబలికాడు. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు అంటాడు కళ్ళు మూసుకుని. ఎంత ఆరాటం ఏంటి అసలు ఇది? ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళావు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటావు, ప్రజలు ఎలాగా రిసీవ్ చేసుకుంటారు నేను? ఇప్పుడు వైసీపీకి చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి కూడా 5 కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకునే దాంట్లో బ్రతుకున్న వ్యక్తిని చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికేట్ కూడా సృష్టించి దానిలో అవకతవకలు జరిగాయి, తనతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని కంప్లైంట్ రావడము, దాని గురించి కూడా కేసు నడుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు ఆయన స్పీకరు, ఇప్పటికీ ఆయన కారుకి స్పీకర్ అనే లేబుల్ పెట్టుకుని తిరుగుతున్నాడట. రెండోది ఆయన స్పీకర్గా ఉండి అధికార దుర్వినియోగం చేశాడు. అసలు బ్రతుకున్న మనిషి అతను చనిపోయాడని డెత్ సర్టిఫికేట్ ఎలా పుట్టించారు? ఆ డెత్ సర్టిఫికేట్ ఇచ్చినవాడు ఎవడు? ఆయన కుమార్తె అని చెప్పి ఏమో ఒరిస్సా నుంచి ఒక ఆమె వచ్చి నేను అమ్ముతున్నానని చెప్పి చెప్పటం ఏంటి? ఆయన ఆస్తి ఈమెకి వచ్చినట్టుగా ఈమె ఈయన కుమారుడికి అమ్మినట్టుగా ఒక పెద్ద కథ నడిపి ఇవాళ ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చొని నాకు తెలియదు, ఏది అడిగినా నాకు తెలియదు. అది వాళ్ళకి మంత్రం. అది ఎవరైనా సరే ఏది అడిగినా నాకు గుర్తు లేదు, తెలియదు. ఒక స్పీకర్ స్థానంలో నువ్వు అత్యున్నతమైనటువంటి హైట్లో కూర్చొని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి తొలనాటి మాట్లాడాడు, జోగి రమేష్ కూడా తొలనాటి మాట్లాడాడు. ఈ సిదిరి అప్పలరాజు అయితే ఆయన పెద్ద డాక్టర్ అయినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఏదో డిజాస్టర్ ఏదో ఉంది ఆయన్ని విమర్శించాడు. అలాగే వంశీ చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణి
ఎంత అవమానించాడో మనం చూసాం కదా. వీళ్ళందరూ కూడా కాలం గిర్రును తిరిగి వచ్చి వాళ్ళంతకు వాళ్ళే కేసులు పెట్టించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిని కావాలని కేసులు పెట్టిన సంఘటనలు కాదు ఈ నేను చెప్పింది. ఎన్ని వాళ్ళు చేసిన బయట ఆ బతుకున్న మనిషి, చనిపోయిన మనిషి, ఇదిగో నేను బతుకున్నాను, నా స్థలం నాకు ఇప్పించండి అని అంటే అప్పుడు తవ్వితే తెలిసింది మొత్తం. ఇది ఇంత ఎక్కడైనా ఉందండి? ఒక స్థలం కాజేయడానికి అక్కడ చచ్చిపోయాడని సర్టిఫికెట్ పుట్టిస్తావా? నాకు తెలియదు మా అబ్బాయి ఎక్కడున్నాడో అంటాడు. ఇన్నాళ్ళు ఈయన ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మోసాలు చేసే వాళ్ళని ప్రజలు బహిష్కరించాలా, వాళ్ళకి శిక్షలు వేయాలి. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకుండా చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని సెల్ఫ్ గోల్సేనండి, అన్ని ఆయన వస్తే రప్ప నరుకుతాం, చంపుతాం, గంగానమ్మకు తలలు ఇస్తామని చెప్పి మేకపోతును కోసి బ్లడ్ ఇవ్వటం, మేము వస్తే విధ్వంసమే, జగన్ 2 అంటే ఏంటో చూపిస్తాం, ఇలా మాట్లాడితే ప్రజలు ఓట్లేస్తారా అని అనుకుంటున్నాడు. ఏంటో మరి ఆయన ఈ రకమైన రాజకీయ నాయకుడిని మనం ఏ రాష్ట్రంలో చూడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నాం కదా, భోగాపురం ఇది నేనే కట్టానంటాడు. ఈ ఒక పక్కన ఉండగా ఏ ప్రాజెక్ట్ వచ్చినా నా హయాంలోనే వచ్చింది, నేనే కట్టానంటాడు. ఇదొక సెల్ఫ్ గోలు. ఇప్పుడు ఎర్ర బస్సు కూడా వెళ్ళని ప్రదేశానికి భోగాపురం విమానాశ్రయం ఎందుకు, విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంకో విమానాశ్రయం ఎందుకు అని చెప్పి ఆ రోజు మాట్లాడు. మీ భూములు మీకు ఇచ్చేస్తాను, నేనే కోర్టులో కేసు వేయిస్తానని చెప్పాడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. ఆ తర్వాత దానికి గాలికి కూడా పట్టించుకో. చివరి ఎలక్షను 23లో ఎప్పుడో వెళ్ళి ఒక శంకుస్థాపన వంగి కొట్టలేక ఒక స్టాండ్ దారి తీసుకొని నుంచొని కొబ్బరికాయ కొట్టాడు. వంగి కొట్టలేక నేనే తెచ్చాను, నా హయాంలోనే అన్నీ వచ్చినాయి అంటాడు. అది ఎవరు తీసుకొచ్చారు? అప్పటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు. ఈ విశాఖపట్నం విమానాశ్రయం ఇది డిఫెన్స్కి సంబంధించింది. ఇక్కడ పెద్ద స్థలం లేదు, ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే కానీ రాష్ట్రం డెవలప్ కాదని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు 5,000 ఎకరాల భూమి సేకరిస్తే 5,000 అవసరం లేదని చెప్పి 2,500 అని చెప్పి మళ్ళీ 500 వేరే దానికి మళ్ళీ ఇచ్చాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేను కట్టానంటాడు, ప్రతి దాన్ని నేను కట్టానంటాడు. మరి నీ హయాంలో ఒక రోడ్డు వేయలా, నా హయాంలో ఒక రోడ్డు వేయలేదని మాత్రం చెప్పడు. ఒక స్కూల్కి సరిగ్గా కట్టించిన పాపని పోలా. మనం చూసాం కదా పాడేరు దగ్గర గిరిజన పాఠశాల ఎలా ఉంది. మొన్న ఆంధ్రజ్యోతిలో ఆ ఫోటో వేసి పిల్లల దైనస్థితి చూస్తే ఇవాళ 56 లక్షలు. అంటే మీరు ఒకటి చూపిస్తున్నారు, నాడు నేడు పథకం కింద అభివృద్ధి చెందిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కదా, అదొక్కదాన్ని ఎందుకు హైలైట్ చేయాలి? బాగున్న వాటికి రంగులు వేసాడండి, బిల్లులు తీసుకున్నారు వాళ్ళు. అసలు లేని చోట్ల అసలు కట్టలేదు. ఇప్పుడు 56 లక్షలు శాంక్షన్ చేశారు, చూశారు కదా మీరు ఆంధ్రజ్యోతిలో. అలాంటివి చేయాలా? ఉన్న మంచి పాఠశాలకి కలర్ వేసి పువ్వులు వేసి బొమ్మలు వేసి నాడు నేడు అని దోచుకున్నారు. బోర్డంత డబ్బు సచివాలయాలకి ఆయన జెండా వేసి తీయటం ఎన్ని వేల కోట్లు ఖర్చు అయిందండి. ఇప్పుడు ఈ నాడు నేడు పథకం కింద డెవలప్ చేశానని చెప్పుకుంటున్న పాఠశాలలన్నీ కేవలం రంగులు వేయడం తప్ప వాటిని బాగు చేసింది ఏమీ లేదు. ఆ ఉన్న పాఠశాలకే రంగులు వేశాడు, బిల్లులు పెట్టుకుని దోచుకున్నారు. అన్ని దోపిడీ కోసం తీసుకున్నటువంటి విషయాలు ఈ ప్రజలకు అర్థమవుతున్నాయి. అక్కడెక్కడో ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ మంత్రి రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ గారిని రాజీనామా చేయమంటాడు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కూడా ఏమీ కాలా. అసలు నేను వస్తే ఆ డిఎస్సీనే రద్దు చేసేస్తానంటాడు. మరి ఆయన హయాంలో గ్రూప్ 1 పరీక్షలు ఎవరు పేపర్లు దిద్దారు, అటెండర్లను ఆటో డ్రైవర్లు దిద్దారని చెప్పేసి ఆ కేసు నడుస్తుంది. వాళ్ళందరినీ ఎవిడెన్స్లో పెట్టారు, కీలకమైన పోస్టులో పెట్టలా. అది హైకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. మరి అప్పుడు జరిగిన పరీక్షలు ఏంటది గుంటూరు దగ్గర ఉన్నటువంటి హైలాండ్లో పేపర్లు దిద్దుతారా? ఏపీపీఎస్సీ ఆఫీస్ ఉంది కదా, దానికి తాళాలు వేసేసారు. ఆ ఉదయ భాస్కర్కి అసలు విధులే లేకుండా చేశారు. ఈ హయాంలో జరిగిన పేపర్ల గురించి మాట్లాడు. కొత్తగా ఆన్లైన్ సేవలు ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది, జగన్ 2.0 అనే ఆన్లైన్ సేవలు అందిస్తూ ఉన్నాము, ఏ సమస్య ఉన్నా దానిలో మీరు ఫిర్యాదు చేయొచ్చు అని. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
ఏమంటే ఆన్లైన్ పెట్టడం పెద్ద విషయమా? ఆయనకి చెప్తే ఏ సమస్య తీరుద్ది? ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఈ ఆన్లైన్లో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ ఆయన ఎమ్మెల్యేగా ఒక ఫ్లోర్ లీడర్గా మాట్లాడితే అసెంబ్లీ రికార్డులోకి వెళ్తుంది, ప్రభుత్వంలో పని జరుగుద్ది, మంత్రి సమాధానం చెప్తాడు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని చూస్తున్నాం కదా, నువ్వు కూడా వెళ్ళొచ్చుగా అలాగా. దేశంలో చూస్తున్నాం కదండి. మరి తెలంగాణలో కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడుగా, అసెంబ్లీకి వెళ్ళి అసలు అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా, అది కూడా సెలెక్టెడ్ ప్రెస్ మీట్. ఎవరు ఈనాడు వెళ్ళడానికి లేదు, జ్యోతి వెళ్ళడానికి లేదు, TV5 వెళ్ళడానికి లేదు, ABN వెళ్ళడానికి లేదు. ఎవరు అడిగేవాళ్ళు లేకుండా ఆయన భజన బృందం ఎస్ బాస్ అనే వాళ్ళని పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతాడు. అదే అసెంబ్లీ అంటే. కూటమికి సెలెక్టెడ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయని ఎలా అంటూ ఉన్నారో, సాక్షికి కూడా సెలెక్టెడ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ కోసమే పని చేస్తాయి అనేది ఎలా అంటున్నారు, వాళ్ళని పిలిపించుకుంటున్నారు వాళ్ళు. ప్రశ్న అడిగేవాడిని పిలవట్లేదు కదా. ప్రెస్ మీట్ ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి నేతల ప్రెస్ మీట్ జరిగినప్పుడు అదే సాక్షి ఉండదు, వాళ్ళు రావట్లేదు. వాళ్ళు సాక్షిని రావద్దని చెప్పలా. ఇప్పుడు అసెంబ్లీ లాబీలో ఒక 20-30 ఛానల్స్ వస్తున్నాయి. ఆ 20-30 కూటమి ఛానల్స్ ఏనా? కాదు కదా. కూటమికి 4-5 ఉంటాయి అనుకూలంగా, 30-40 వస్తున్నాయిగా. ఆయన అలా పిలవడుగా, ఓపెన్గా గొట్టాలు పెడుతున్నారుగా అసెంబ్లీ ఈ మీడియా పాయింట్లో. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారండి. ఏదో 3 సంవత్సరాల్లో నేను వచ్చేస్తాను, మరి కాక్రోచ్ నేను కాక్రోచ్ని అన్నాడు. మరి మొన్న కాక్రోచ్లు జరుగుతుంటే ఏం మాట్లాడితే మోడీ గారికి తెలుస్తుందని భయం. మళ్ళీ నిన్నేదో DSC మీద కాక్రోచ్లు వస్తారంటే, కూటమిలో భాగంగా బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతు తెలపలేదు అనుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎందుకు వెళ్ళలేదు అనుకోవచ్చు. అదే కదా, ఆయననే అడగాలి ఆ మాట. ఇప్పుడు ఇక్కడ ఏదో DSC ప్రదర్శన ఏదో చేశాడు, కాక్రోచ్లు వస్తారంటే ఎవడు రాలా. అంతా కర్రలు పట్టుకుని నడిచేవాళ్ళు, ముసలోళ్ళు, పొట్టలు తింటూ వచ్చిన వాళ్ళు, పెయిడ్ వర్కర్స్ వచ్చారు. ఒక్క కాక్రోచ్ కనిపించలా, ఒక్క స్టూడెంట్ కనిపించలా, ఒక్క యువకుడు కనిపించలా. వైసీపీ హడావుడి చేసేవాళ్ళు తప్పితే కాక్రోచ్ ఉద్యమం చూసాం కదా ఢిల్లీలో. కాక్రోచ్ అంటే ఎంత బలంగా, ఎంత తీవ్రంగా, ఎంత స్ట్రాంగ్ గా చేశారనేది ప్రపంచానికి తెలిసింది, దేశానికి. నువ్వు ఆంధ్రాలో చేస్తే మరి మీడియా హైలైట్ చేసేసి ఆంధ్రా మే కాక్రోచ్ హై అని చెప్పి హిందీ ఛానల్స్ కొట్టే కదా. ఏది నువ్వు చెప్పుకుంటే సరిపోద్దా? నువ్వు అసలు జంతర్ మంతర్కి వెళ్ళి నుంచొని మాట్లాడి నేను కాక్రోచ్లకి సపోర్ట్ చేస్తున్నాను, కాక్రోచ్ అంతా అని ఇక్కడ నువ్వు ఉద్యమం స్టార్ట్ చేస్తే కొంతమంది ఇక్కడ కాక్రోచ్లు వచ్చేవాళ్ళు. ఓకే సార్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మారాలా, ఆయన విధానాలు మారాలా. అమరావతి వద్దంటాడు, మావిగన్ అంటాడు, రేపొద్దున ఇంకొక ఏ గన్ అంటాడో తెలియదు. కాబట్టి ప్రజలు అంటే 2 ఇయర్స్కి ఇది సార్, ఇంకా 3 ఇయర్స్ ఉంది కాబట్టి మధ్యలో చాలా మారుతాయి. దాని గురించి ఎక్కువగా ప్రస్తావించకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక అంశం బయటకు వస్తుంది కాబట్టి, అది బూమరాంగ్ అవుతుంది దానికి. ఒక అంశం బయటకు వస్తుంది కాబట్టి ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది. ఈ మధ్యలో చాలా మారచ్చు, చాలా మాట్లాడొచ్చు ఆయన. ఇదే ప్రెస్ మీట్లు లేకపోతే బల ప్రదర్శనలు చేసి మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఆయన ఏమడుగుతానంటే, మేఘనా దగ్గరికి వెళ్ళు, నువ్వు అమ్మాయి నీకేమైంది, నేను ఎందుకు చంపుతా ఉన్నారు, మీరు ఎంత కట్నం ఇచ్చారు, వాళ్ళు ఇంకేమేమి అడిగారు, నేను ఇలా చేయటం, ఒక ఆడపిల్లకి ఇలా చేయటం నేను సహించను. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్నారు కదా మహిళా నేతలు, మహిళా మణులు, శాసనమండలిలో వీరంగం చేస్తుంటారు కదా మహిళా ఎమ్మెల్సీలు, వాళ్ళని వెంబడి పెట్టుకొని వెళ్ళాలి జగను. మేఘన ఇలాగా గృహహింస చేసి అటెంప్ట్ మర్డర్ చేసేటువంటి నాయకుడు మా పార్టీలో ఉండకూడదు అని చెప్పి నువ్వు సంక్షీర్గా చెప్పు, అప్పుడు శభాష్ అంటారు ప్రజలు. సిద్దిరి అప్పలరాజు దగ్గరికి వెళ్ళావు, అసలు నువ్వు వెళ్ళవలసింది దానయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలి. ఓ 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలా, మా పార్టీ నాయకుడు కొడుకు నిన్ను చంపాడు అన్యాయంగా, ఇదిగో నేను డబ్బులు ఇస్తున్నాను. సిద్దిరి అప్పలరాజు నువ్వు చేసిన తప్పు, అతను మీ కుమారుడు చంపితే వేరే వాళ్ళని ఎలా పెడతావు, నువ్వు చట్టాన్ని ఎలా మోసం చేస్తావు, నిన్ను నా పార్టీ నుండి తీసేస్తున్నానంటే శభాష అనేవాళ్ళు ఇవాళ. అంటే కృష్ణలంక సాయి కిరణ్ హత్యకి సంబంధించి ఎలా అయితే లక్షలు డొనేట్ చేశారో ఇప్పుడు కూడా ఇవ్వాలి, దానికి ఇవ్వాలా.
మత్స్య కార్మికులు మాట్లాడితే 6 చనిపోతే వాళ్ళు ఎప్పుడో 10 నాటికల్ మైళ్ళ దూరంలో లోపల పడవ బోల్తా పడి చనిపోయారు. ఎవరికి కాపాడగలరు? 10 నిమిషాలు హెలికాప్టర్స్ వెళ్ళి, అది మహాసముద్రం అది. నా హయాంలో జరిగి నీ హయాంలో ఏం చేయలేరు. దాదాపు 200 మంది దాకా చనిపోయారు ఆ 5 సంవత్సరాలు. ₹1 విధిల్చింది లేదు. అక్కడికి 10 లక్షలు ఇచ్చారు, హెలికాప్టర్ పంపించారు. ఒకదిన ఒంటరిగా ఉంటే అతను హెలికాప్టర్లో తెచ్చారు. చాలా చేసింది ప్రభుత్వం. దాన్ని ప్రశ్నించకుండా నేను వచ్చిన తర్వాత మీకు అందజేస్తానంట, నువ్వు అన్యాయం జరిగిన ప్రతి చోట ప్రశ్నించడానికి నేను ఉంటానని ఎలా అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ గారి ఇంట్లో జరిగినప్పుడు ఆ కోడలికి మీరు సపోర్ట్గా భరోసా కల్పిస్తూ అన్యాయం ఏం జరిగిందని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళమంటారు. అవును, అదే ఇప్పుడు తమ్మినేని సీతారాం దగ్గరికి వెళ్ళి, ఏం సీతారాం బతుకున్న మనిషిని ఎలా చంపుతావు, అతని ఆస్తి ఎలా కాజేస్తాడు మీ అబ్బాయి, నీకు తెలియకుండా జరిగిందంటే లోకం నమ్ముద్దా, నువ్వు స్పీకర్ పదవి ఇచ్చింది ఎందుకేనా, బతుకున్నవాడిని చంపి డెత్ సర్టిఫికేట్ తీసుకొని 2 కోట్ల రూపాయల ఆస్తి కాజేస్తావా, నీలాంటి వాడు నాకు అవసరం లేదు పార్టీ అని చెప్పాలా. అప్పుడు ప్రజలు శభాష్ అని, రైట్ ఇతను ఒక మాట మీద నిలబడుతున్నాడు, నీతి కోసం, న్యాయం కోసం, చట్టం కోసం నిలబడుతున్నాడని అంటారు. ఓకే, చూద్దాం సార్ ఏం జరుగుతుందో. మరి 2 విషయాలు ఉన్నాయి, 2 విషయాల్లో కూడా బాధితులు ఉన్నారు. మరి ఒకవైపు మహిళ అయితే ఇంకొక వైపు చనిపోయాడని చెప్పి నకిలీ పత్రం సృష్టించారు. 2 కూడా చాలా సీరియస్ ఇష్యూసే. వీటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎలా స్పందిస్తారో చూద్దాం. అదే పౌర సమాజంగా నేను ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తారు, ఎవరినైనా ప్రశ్నిస్తా. కాబట్టి ఆ తప్పులు చేసిన వాడిని సమర్థించుకుంటూ పోతే అతనికి ఏం రాజకీయ భవిష్యత్తు ఉంటుంది? ఏదో కొన్ని కులాల్లో మతాల్లో ప్రాతిపదికన ఓట్లు వేస్తే గెలవడానికి సరిపోయి సామాన్య జనం ఓటేయాలి. అది అతనికి అర్థం కావట్లేదు. ఓకే, చూద్దాం సార్. నమస్తే.